ఒకరోజు ఒక టామీ చాలా ఆకలితో గ్రామంలో తిరుగుతూ ఉంది. అప్పుడది ఒక ఇంటి దగ్గర మాంసం ముక్క దొరికింది. టామీ చాలా సంతోషంగా, ఇది నాకు దొరికింది, నేను తింటాను అనుకుంది. మాంసం ముక్కను నోట్లో పట్టుకుని అది ఒక చిన్న వంతెన మీదుగా వెళుతోంది. వంతెన కింద నీరు ఉంది. టామీ నీళ్లలో చూసినప్పుడు టామీకి తన ప్రతిబింబం కనిపించింది. కానీ టామీ అనుకుంది, అక్కడ ఇంకో టామీ ఉంది, దాని దగ్గర కూడా మాంసం ఉంది, అది కూడా తీసుకోవాలి. భౌ భౌ అని మొరిగింది. మొరిగిన వెంటనే దాని నోట్లో ఉన్న మాంసం నీళ్లలో పడిపోయింది. టామీకి చాలా బాధ వేసింది. తన దగ్గర ఉన్నది పోయింది. మాంసం నీళ్లలో పడిపోయిన తర్వాత టామీ నది దగ్గర కూర్చుంది. టామీ ఇలా ఆలోచించింది, నా దగ్గర ఉన్న మాంసం సరిపోతుంది, ఇంకోటి తీసుకోవాలని లోభం పడకూడదు. టామీకి తన తప్పు అర్థమైంది. అప్పుడు టామీ చెప్పుకుంది, లోభం చేస్తే ఉన్నది పోతుంది. అప్పటి నుండి టామీ ఇతరులది చూసి ఆశపడకుండా ఉండాలని నిర్ణయించింది.